హలో ఫ్రెండ్స్, కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ ట్రైలర్ ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంది. చూస్తుంటే ఎంసీయూకి ఈ మూవీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా కనిపిస్తుంది. ఈ మూవీతో ర్యాన్ రెనాల్డ్స్ డెడ్పూల్ అండ్ హ్యూ జాక్మన్ వాల్వరిన్ క్యారెక్టర్స్ ఎంసీయూలోకి ఎంటర్ అవబోతున్నాయి. హ్యూ జాక్మన్ని వాల్వరిన్గా ఎల్లో కాస్ట్యూమ్లో చూడాలన్న ఫ్యాన్స్ కోరిక కూడా ఈ మూవీతో తీరబోతుంది. ఇక ఇప్పటివరకు మనం చూసిన మార్వెల్ మూవీస్ నుండి చాలా క్యామియోస్ ఈ మూవీలో కనిపించబోతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్లో ఇంతకుముందు ఎక్స్మెన్ మూవీస్లో కనిపించిన క్యారెక్టర్స్ని మనం చూసాం. ఈ ట్రైలర్లో మనం చూసిన క్యామియోస్ ఎక్స్మెన్ ఫ్రాంచైజీలో కనిపించిన విలన్స్ని. అయితే రూమర్స్ ప్రకారం ఈ మూవీలో ఒరిజినల్ ఎక్స్మెన్ మెంబర్స్ అయిన ప్యాట్రిక్ స్టూవర్ట్, ప్రొఫెసర్ ఎక్స్, జేమ్స్ మాస్డెన్, సైక్లాప్స్, ఫ్యామ్కే జాన్సన్, జీన్ గ్రే, హ్యాలీ బెర్రీ, స్టామ్ క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయి. అలాగే ఈ మూవీ రన్ టైం 2 hours 33 minutes అనే రిపోర్ట్ వచ్చింది. అలాగే ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్కి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. మై టైమ్ టు షైన్ హలో నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ మైండ్ బ్లోయింగ్గా ఉండబోతుంది. ఆమె చేసిన పోస్ట్లో, ఓ మై గాడ్, దిస్ ఇస్ టూ గుడ్, నేను దీనిని రూన్ చేయాలని అనుకోవడం లేదు, కానీ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ మైండ్ బ్లోయింగ్గా ఉండబోతుంది. ఎవరూ గమనించకుండా వారు దీనిని తీయగలరని నేను నమ్మలేకపోతున్నా అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఈ పోస్ట్లో మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ని రివీల్ అయితే చేయలేదు, కానీ ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంటూ ఆమె చెప్పింది. అయితే డెడ్పూల్ క్రియేటర్ అయిన రాబ్ లైఫెల్డ్ అతను మీకు అబద్ధం చెప్పడం లేదంటూ ఈ పోస్ట్కి రిప్లై ఇచ్చాడు. ఇలా అతను స్వయంగా ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ మైండ్ బ్లోయింగ్గా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశాడు. సో డెడ్పూల్ క్రియేటరే ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్పై ఇలా రిప్లై ఇవ్వడం బట్టి చూస్తుంటే ఈ మూవీ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ఎంసీ నుంచి రాబోయే సీక్రెట్ వార్స్ మూవీకి సంబంధించి ఒక రూమర్ వినిపిస్తుంది. ఈ రూమర్ ప్రకారం అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో థానోస్ మళ్ళీ కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీలో కనిపించబోయే థానోస్ ఎంసీలో మనం చూసిన థానోస్ కాదు. థానోస్ వేరియంట్ అయిన కింగ్ థానోస్. ఈ థానోస్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈవెంట్ టైంలో అవెంజర్స్ మీద గెలిచిన థానోస్. ఇతను మనం చూసిన థానోస్ కంటే కూడా ఓల్డ్ అయిన వాడు. అలాగే అవెంజర్స్ మీద గెలిచిన తర్వాత ఇతను క్రూరమైన రాజుగా మారతాడు. సీక్రెట్ వార్స్ మూవీలో డిఫరెంట్ యూనివర్స్కి చెందిన సూపర్ హీరోస్ అండ్ సూపర్ విలన్స్ కనిపించబోతున్నారు. ఈవెన్ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీతో ఎంసీలోకి రాబోతున్న ర్యాన్ రెనాల్డ్స్ డెడ్పూల్ అండ్ హ్యూ జాక్మన్ వాల్వరిన్లు కూడా ఈ సీక్రెట్ వార్స్ మూవీలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంసీయూలో థానోస్ తర్వాత మనం చాలామంది విలన్స్ని చూసాం, కానీ ఏ విలన్ క్యారెక్టర్ కూడా థానోస్ రేంజ్లో ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేకపోయాయి. అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా థానోస్ తిరిగి రావాలని కోరుకుంటున్నారు కూడా. సో ఒకవేళ ఈ రూమర్ కనుక నిజమై సీక్రెట్ వార్స్ మూవీలో థానోస్ వేరియంట్ అయిన ఈ కింగ్ థానోస్ కనిపిస్తే చాలా బాగుంటుంది. డిఫరెంట్ యూనివర్స్లకు చెందిన ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా అండ్ థార్ వర్సెస్ ఈ కింగ్ థానోస్కి మధ్య ఒక రీమ్యాచ్కి లాగా బ్యాటిల్ జరిగితే ఇక ఆ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయం. అలాగే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ క్రియేటివ్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అవబోతున్నాడు. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ అతను మూవీ ఇంత ఎర్లీ స్టేజ్లో ఉండగా క్రియేటివ్లో పార్ట్ అవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పాడు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ ఈవెంట్స్ తర్వాత కెవిన్ ఫైగే స్పైడర్ మ్యాన్ స్టోరీని గ్రౌండ్ లెవెల్లో చూపించాలని అనుకున్నాడు. అయితే సోనీ మాత్రం నో వే హోమ్ మూవీకి లాగానే మల్టీవర్స్ లెవెల్లో ఉండాలని కోరుకున్నారు. ఇలా వీరిద్దరూ వేరు అభిప్రాయం మీద ఉండడంతో టామ్ హాలండే క్రియేటివ్ డెవలప్మెంట్లోకి ఇన్వాల్వ్ అయి మూవీని డెవలప్ చేస్తున్నాడు. అంతేకాదు స్పైడర్ మ్యాన్ స్టోరీలో చూపించిన సేమ్ థింగ్స్నే మళ్ళీ చూపించకుండా ఉండేలా చూస్తామని టామ్ హాలండ్ అన్నాడు. టామ్ హాలండ్ 3 స్పైడర్ మ్యాన్ మూవీస్లో మనకు కామన్గా కనిపించేది మూవీలో ఫస్ట్ తన వల్ల పొరపాటు జరుగుతుంది, ఆ తర్వాత అతను దానిని సరిదిద్దే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది. సో ఈ మూవీలో అలా కాకుండా డిఫరెంట్గా చూపించబోతున్నారు. అలాగే నెట్ఫ్లిక్స్ నార్నియా ఫ్రాంచైజీని రీబూట్ చేస్తూ క్రోనికల్స్ ఆఫ్ నార్నియా మూవీని తీస్తుంది. అండ్ ఈ మూవీ 2 భాగాలుగా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీని బార్బీ మూవీని డైరెక్ట్ చేసిన గ్రెటా గెర్విగ్ డైరెక్ట్ చేయబోతుంది. ఈ ఇయర్ ఆగస్ట్ నుంచి యూకేలో ఈ మూవీ యొక్క షూటింగ్ జరగబోతుంది. అండ్ ఈ షూటింగ్ 7 months వరకు కంటిన్యూగా జరుగుతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయలేదు, కానీ 2026లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈవిల్ డెడ్ రైజ్ మూవీ సూపర్ హిట్గా నిలిచి మంచి కలెక్షన్స్ సాధించింది. అండ్ ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అయితే
ఈవిల్ డెడ్ రైజ్ మూవీని డైరెక్ట్ చేసిన లీ క్రోనిన్ ఈ సీక్వెల్ మూవీని డైరెక్ట్ చేయబడటం లేదు. ఫ్రాన్సిస్ గల్లుపి అనే అతను ఈ ఈవిల్ డెడ్ సీక్వెల్ మూవీకి కథని అందిస్తున్నాడు. అలాగే మూవీని కూడా ఇతనే డైరెక్ట్ చేయబోతున్నాడు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.